రాహుల్ గాంధీ చేపట్టింది భారత్ జోడో యాత్ర కాదని రాజకీయంగా దేశాన్ని విభజించే యాత్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ చర్యలు దేశాన్ని విభజించేలా ఉన్నాయని, ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. వచ్చే నెల 10వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించ తలపెట్టిన సభా పోస్టర్ను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా మోడీ సభకు జన ఆగ్రహ సభగా నామకరణం చేశామని వెల్లడించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు, వివిధ అంశాలపై బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలతో విస్తృతంగా చర్చించామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ ఒక మీటింగ్ జరిగింది ఇక్కడ. అందులో రేపు 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మన రాష్ట్రానికి రాబోతూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 8,000 కోట్ల, సుమారు 7,700 కోట్లు ఉంది. 8,000 కోట్ల ఒక పని ఏదైతే పెండింగ్ ఉందో అవన్నీ కూడా వారు ఇక్కడి నుంచి వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. తదనంతరం ఒక బహిరంగ సభ, మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరానికి రావటము, నేను అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఇది మొదటి వారి ఒక రాక హైదరాబాద్కు, తెలంగాణకు. కాబట్టి పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాలని చెప్పేసి కూడా నిన్న ఆ తరపు నుంచి తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్స్లో సాయంకాలం పూట 3 గంటలకు మొదలయ్యే కార్యక్రమం. వారు బెంగళూరు నుంచి ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గరనే వారు గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఇనాగ్రేట్ చేసి పెరేడ్ గ్రౌండ్కి రావడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు పోతున్నటువంటి ఒక విషయం ఇది. మేధావులు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా యువకులు, జన్జీ ఏదైతే మనం పేరు అంటాం ఈ మధ్య, దే ఆర్ ఆల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బీజేపీ. అందరూ కూడా బీజేపీ చూస్తూ ఉన్నారు. ఇప్పుడే ఎగ్జిట్ పోలు, సరే ఎగ్జిట్ పోలు ఇట్ ఈస్ నాట్ ఏ సైంటిఫిక్ ఇండికేషన్, కానీ కొద్దిగా చాలా ఫేవరబుల్గా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేశమంతా కూడా మళ్ళీ నరేంద్ర మోదీ వైపు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. దక్షిణాదిగా పాండుచేరిలో, పుడుచేరిలో, అదేవిధంగా తమిళనాడు